ఈరోజు మనం మేక్ మై ట్రిప్ వెబ్సైట్ని హ్యాక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మేక్ మై ట్రిప్ వెబ్సైట్ హ్యాకింగ్ అంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయలేం, కానీ ఓసిన్ ట్రెక్ ఆన్ చేయొచ్చు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రెగ్యులర్గా మనం గూగుల్లో కదా డాక్యుమెంట్ చేస్తాం. చూడండి, గూగుల్లో డాక్యుమెంట్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. బట్ వాట్ ఇఫ్ యూ డాక్ ఆన్ సమ్ అదర్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ నేను ఇందాక డగ్ గోలో చేసా. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఐ మీన్ లైక్ గూగుల్లో రాని రిజల్ట్స్ కూడా మన డగ్ గోలో వచ్చాయి. అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. సపోజ్ ఇందులో మనం payments.makemetrip.com. ఓకే, బస్ సపోర్ట్స్ బస్ సపోర్ట్స్ ఇది తీసేద్దాం, చూద్దాం ఏమొస్తుందో. అండ్ సపోజ్ మనం అర్జెంటీనా పెడదాం, ఏడొస్తుందో చూద్దాం. మనం ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం సిటీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బట్ మనం ఓన్లీ ఇండియాని చూద్దాం, ఎందుకంటే మేక్ మై ట్రిప్ ఎక్కువగా ఇండియాలోనే కదా ఉంటుంది. ఐ డోంట్ నో ఇట్స్ దేర్ ఇన్ అదర్ సిటీస్ ఆర్ నాట్. బట్ ఇది మీరు వేరే వెబ్సైట్ల గురించి హ్యాక్ చేసినప్పుడు ఇది మీరు వాడచ్చు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ లైక్ వాట్ ఆర్ ద డొమైన్ నేమ్స్ ఆఫ్ అదర్ కంట్రీస్, లైక్ హౌ ఇస్ ద డొమైన్ నేమ్. సపోజ్ స్పెయిన్ డొమైన్ నేమ్ ఎట్లా ఉంటుంది, ఈఎస్ ఉంటుంది లాస్ట్లో. జర్మనీకి అయితే డిబిఓ డిఈఏ ఉంటుంది, డిఈ ఉంటుంది అనుకుంటా. యా, నెదర్లాండ్స్కి ఈయూ ఉండొచ్చు. యూరోప్లో మోస్ట్ సైట్స్ గవర్నమెంట్ సైట్స్ అయితే .eu అట్లా ఉంటాయి. అండ్ జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ ఐ డోంట్ నో. సి అదే చెప్తున్నాను మీకు. ఆ వెబ్సైట్ నేమ్ ఇచ్చి ఇక్కడ మీరు కానీ రీజన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, ఆ కంట్రీలో ఉన్న వెబ్సైట్స్ మీకు ఏ విధంగా రన్ అవుతూ వస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ చీప్ ఫ్లైట్స్ అనేది ఒకటి వచ్చింది మనకి. మై పార్ట్నర్ వాట్ ఈస్ ఇట్ వెబ్సైట్ నేమ్ అంటే మీకు ఒక హిడెన్ వెబ్సైట్స్ తెలుస్తుంది అనమాట. డైరెక్ట్గా వెబ్సైట్ హ్యాక్ చేస్తే ఏం తెలుస్తుంది చెప్పు. అదే మనకి హిడెన్ వెబ్సైట్స్ అంటే సపోజ్ కొన్ని ఇంటర్నల్ ప్యానల్స్ ఇవి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇదే దారి. దిస్ ఈజ్ ద బెటర్ వే. ఓకే, మై పార్ట్నర్. ఓకే, ట్రై టు లాగిన్ ఓవర్ హియర్. మై డెస్క్ ఇది కూడా నేను ఎప్పుడు చూడలేదు నార్మల్గా. మేబీ దిస్ విల్ గివ్ యూ సమ్ ఇంటర్నల్ యాక్సెస్. ఓకే, సి మై డెస్క్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ సమ్ యూజర్ నేమ్స్, సపోజ్ ఏమైనా డెవలపర్ కానీ కామెంట్స్లో పెట్టి వదిలేసాడా అని చెక్ చేస్తారనుకుంటే, కొన్నిసార్లు ఏం చేస్తారంటే యాక్సెస్ టోకెన్స్ కానీ యూజర్ నేమ్స్ కానీ కొన్నిసార్లు డెవలపర్స్ మర్చిపోతారు కామెంట్ చేసి సోర్స్ కోడ్లో, ఐ మీన్ క్లయింట్ సైడ్ సోర్స్ కోడ్లో. అది మనం చెక్ చేయొచ్చు ఇక్కడ. సపోజ్ కామెంట్ జియో, ఇది కూడా ఏం తెలియట్లేదు. సో అట్లా అనమాట. స్టాటిక్ నాట్ దర్. సపోజ్ రిక్వెస్ట్ తెలుసుకుందాం అనుకోండి. ఇట్లా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఇవన్నీ కాదు, డైరెక్ట్ మెయిన్ వెబ్సైట్ హ్యాక్ చేయాలనుకోండి. చూద్దాం ఇక్కడ మనకి ఏమైనా హిడెన్ సైట్స్ ఉన్నాయేమో. మై పార్ట్నర్, మై డెస్క్, మై క్లెయిమ్స్. ఓకే, దిస్ వాజ్ సంథింగ్ న్యూ. మై క్లెయిమ్స్లో ఏముంది అసలు? ఐలాన్. అండ్ మనం ఇది కూడా ఇవ్వచ్చు, ఎస్ఎస్ఓ లాగిన్. ఎస్ఎస్ఓ అంటే సమ్ కంపెనీ యాక్సెస్, మన కంపెనీ యాక్సెస్ దొరికేసారు. మై బిస్. ఓకే, వి గాట్ సమ్. ఓకే, చూడండి ఇక్కడ ఇది మై ఎంప్లాయీ మేబీ యాక్సెస్ ఉన్నదేమో, మాకు తెలియదు. బట్ యూ కెన్ ట్రై హ్యాకింగ్ ఓవర్ హియర్. ఓకే, యూ కెన్ ట్రై టు బ్రూట్ ఫోర్స్ దిస్. ఓకే, ఎండ్ పాయింట్స్ బ్రూట్ ఫోర్స్ చేయొచ్చు. సపోజ్ స్పెసిఫిక్గా రికాన్ ఇందులో చేయొచ్చు మీరు. ఓకే, సపోజ్ ఎలా అంటే సపోజ్ ఇందులో కూడా సో వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ కదా. మనం ఏం చేద్దామంటే
మైకిల్ నేమ్స్ చూడండి, ఇక్కడ మనకి వేరే ఎండ్ పాయింట్స్ వచ్చాయి. ఇదే మనము గూగుల్లో చేసాం కానీ మనకి ఏం ఎండ్ పాయింట్స్ రాలేదు. మనకి ఏం ఎండ్ పాయింట్స్ వచ్చాయి? ట్రిక్, ఈమెయిల్, వర్క్ స్పేస్. దీస్ టూ థింగ్స్ వర్ ఇండెక్స్డ్, బట్ సపోజ్ ఇదే మనం you're not getting any data in web archive. సపోజ్ మనకి Bing, employee dashboard. ఇది ఎవడెందుకు ఇలాగ అంటున్నానంటే నాకు నా తీదోడు బాగాలేదు, సో అది నొప్పి వచ్చేస్తుందా. ఓకే, వీ గాట్ సంథింగ్ అండ్ I don't know what was this, but it's got ఐలాన్. ఇది ఒక మనకు కొత్త వెబ్సైట్. ఇది మనం సైన్ అప్ చేసుకొని దీని మీద టెస్టింగ్ చేసుకోవచ్చు. SSO లాగిన్, యూఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ హియర్. దిస్ డాక్యుమెంటేషన్ ఉంది. దిస్ ఫోకస్ క్లయింట్ ఆఫ్. ఇది రికాన్ ఇలాగే చేస్తాను నేను, అది మీకు చూపించడానికే ఈ వీడియో.